నమస్తే అండి, నా పేరు కవిత. నేను రామోజీ ఫిలిం సిటీ నియర్ బై అనాస్పూర్ నుంచి వచ్చానండి. నేను ఎన్జీ గీ కాన్టెస్ట్ నుంచి యూట్యూబ్లో చూశానండి. నేను మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా చూస్తున్నాము. అయితే ఈ కాన్టెస్ట్లో ఎలా పాల్గొనాలా అని నేను ట్రై చేస్తున్నాను. నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఈ షోకి వచ్చానండి. భారతీయ వంటక భోజనాలలో నెయ్యి అగ్రస్థానంగా ఉంది. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆహారంగా చెప్పబడుతుంది. జ్ఞాపక శక్తిని, జీర్ణశక్తిని పెంచుకోవడమే కాక రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో కూడా నెయ్యి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. మన నందగోకుల ఎన్జీ గీతో చేయబడిన నేతి భక్ష్యాలండి. కావలసిన పదార్థాలు: పచ్చెనగపప్పు, బెల్లం, మల్టీగ్రీన్ పిండి, సాల్ట్, ఎలాచీ పౌడర్ అండి. మనం నేతి బొబ్బట్లకి ఇప్పుడు మనం పాకం రెడీ చేయడానికి చిన్న ప్యాన్ తీసుకున్నామండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకున్న తర్వాత బెల్లం కరగాలి కదా, కరిగేదానికి కొంచెం మనం వాటర్ పోసుకుంటామండి. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుంటున్నామండి. బెల్లం కరగాలి ఇప్పుడు. ఇంకా మీకు టైం బాగుండింది అనుకో, బెల్లాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసి కూడా వేసేస్తే తొందరగా కరుగుతుంది మీకు కావాలంటే. బెల్లం అండి, బెల్లం వేసాము. బెల్లం వేసానికి కరుగుతుంది కదా, మనం ఉడికించిన శనగపప్పు తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకున్నామండి. మరి స్మూత్గా కాకుండా కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేటట్టు చూసుకొని ఈ పౌడర్ని ఇలా పెట్టుకున్నాం. మనం భక్ష్యాలు చేయాలి కదా. చూడండి, ఇలాగ పాకం బాగా బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు మనం శనగపప్పుని బాగా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని మనం ఇప్పుడు దీంట్లో వేద్దాం, పాకంలో వేసేద్దాము. చూడండి, ఇలా మెల్లగా ఇట్లా నీట్గా వేసుకుంటే అది శుభ్రంగా నీట్గా స్ప్రెడ్ అవుతుంటుంది. చక్కగా మనకి ఈ బెల్లం ఇంకా కొంచెం ఉడుకుతూ ఉంటుంది, ఈ పిండిలో కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, స్ప్రెడ్ అయింది చూడండి. ఇప్పుడే హ్యాండ్తో వేయడంలోనే స్ప్రెడ్ అయిపోయింది చూడండి. చూడండి, ఇది ఉండలు కట్టకుండా నీట్గా మనము కలుపుకోవాలి. చూడండి, పాకం అయిపోతుంది కదా, మనం శనగపిండి కూడా వేసాము. దాంట్లో ఇప్పుడు ఎలాచి పౌడర్ ఉంది కదా, అది ఎలాచి పౌడర్ కూడా మనం వేస్తున్నాము. ఎలాచి పౌడర్ కూడా బాగా ఉడికిపోద్ది అనమాట. ఇలాగా మంచిగా వేసుకున్నాము. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్నాము. సిమ్లో పెట్టుకొని గండితో ఒకసారి కలుపుకుంటే ఇది మంచిగా పాకంలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్జీ గీ నెయ్యి తీసుకొని బటర్ పేపర్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ పూర్ణం ఉంది కదా, దీన్ని మనం చక్కగా ఇట్లా పెట్టుకొని మనం భక్ష్యాలు రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకున్నాము. ఇది హీట్ అయ్యేటప్పటికి మనము బొబ్బట్లు చాలా చక్కగా వచ్చేటట్టు రౌండ్ చేసుకున్నామండి. ఇదిగోండి, బొబ్బట్ రెడీ అయింది. ఇప్పుడే ప్యాన్ కూడా రెడీ అయిపోయింది కదా, హీట్ అయిపోయింది. ఈ హీట్ అయిన ప్యాన్ మీద మనము ఎన్జీ గీ, నందగోకుల గీ అప్లై చేసుకుంటున్నాం అనమాట. లైట్గా మంచిగా అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు బొబ్బట్లు, చక్కగా అయిన బొబ్బట్లు, అందమైన బొబ్బట్లు దీని మీద వేసుకున్నాం మనం ఇప్పుడు. వావ్, నైస్గా వచ్చింది కదా. సిమ్లో పెట్టుకున్నాం అండి. అంతలేకే అది కాలేటప్పటికి మనం ఇంకొకటి కూడా తీసుకున్నాము. పూర్ణం ఎంతలా ఉందో పిండి కూడా అంతే సైజులో తీసుకోవాలి. మనం పిండి తీసుకొని పూర్ణం పైన పిండి అంతా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. మనం బొబ్బట్టు హీట్ అయింది కదా కింద, కొంచెం ఒకసారి మనం రివర్స్ చేసుకుందాం. అది హీట్ అయ్యేటప్పటికి మళ్ళీ గీ ఒకసారి అప్లై చేసుకోవాలండి. మనం ఎన్జీ గీ, నందగోకుల గీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పూర్ణము దీంట్లో పెడతాం అన్నమాట. ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ మనము పేపర్కి ఇంకొంచెం గీ అప్లై చేసి ఈ పేపర్ని మళ్ళీ మనం ఇలా పెట్టేసి మనం ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకుంటాం. బొబ్బట్టు రెడీ అయింది కదా.
ఇప్పుడు ఈ బొబ్బట్టు రెడీ అయిపోయిందండి, తీస్తాం. వావ్, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద ఇంకొంచెం ఎన్జీ గీ అప్లై చేసుకున్నాం. ఎంత నెయ్యి తింటే అంత ఆరోగ్యం అండి. అందరూ అనుకుంటారు నెయ్యి తింటే లావు అవుతారని. నెయ్యి తింటే లావు గారండి, సన్నగా అవుతారు, నాజుగ్గా ఉంటారు, మంచి ఆరోగ్యం. చూడండి, బొబ్బట్టు రెడీ అయింది కదా. ఈ బొబ్బట్టుని మనం చక్కగా అరిటాకు పెట్టిన ప్లేట్లో పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇంకొక బొబ్బట్టు వేసుకున్నాం మనం. ఇక ఆయిల్ వేస్తున్నానండి, అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు చక్కగా ఇంకొక బొబ్బట్టు మనం దీంట్లో వేసుకున్నాం. ఎంత చక్కగా అయిందో చూడండి. మళ్ళీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చూడండి నేను చక్కగా పలచగా ఉంది బొబ్బట్లు తీసుకొని దీంట్లో అన్ని రకాల పిండి కలిసినాయి కాబట్టి చాలా చక్కగా ఉందండి. నెయ్యి వల్ల ఇంకా టేస్ట్గా ఉంది. ఈ ఎన్జీ నెయ్యి అందరూ ప్రతి ఒక్కరు చక్కగా తీసుకొని వాడుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, నేతి బొబ్బట్లు, ఎన్జీ వారి నేతి బొబ్బట్లు చేశాం కదా, చాలా చక్కగా కుదిరినాయి. దీనివల్ల నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారండి, శారీ. ఈ శారీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా మంచి కలర్ ఇచ్చారు, రేర్ కలరు. ఇటువంటి బ్యూటిఫుల్ శారీస్, మంచి మంచి గిఫ్ట్లు తీసుకోవాలంటే మీరు ఎన్జీ గీ వాళ్ళ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఈ పార్టిసిపేట్ చేయడానికి యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ ఛానల్ చూసి చక్కగా పార్టిసిపేట్ చేయండి. మంచి మంచి గిఫ్ట్లు తీసుకోండి, మంచి మంచి రెసిపీలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ. మీ ఇంటింట ప్రతి వంటల్లో నందగోకుల గీ రుచికరమైన, ఆరోగ్యమైన, ఆనందమైన మీ సొంతం, మా సొంతం ఎన్జీ గీ.